మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియమైన సంఘ ప్రియమైన బిడ్డలారా, ఉదయకాల సమయం దేవుని వాక్యం ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగలమయ చేయని బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతుల స్తోత్రంలో గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిందావా. ఉదయకాల సమయం సజీవ లెక్కను చేరి నేను ప్రార్థించుండగా వాక్యమైందోడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమగంతా ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమె. ప్రియదేవుని సంఘం ప్రియదాని బిడ్డలారా, దానికి ఏర్పాటు చేయదని వాక్య భాగము త్రిత్వము తర్వాతి 8వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము మత్తయి సువార్త 7వ అధ్యాయము 22 నుంచి 29 వచనాలు ఈ విధంగా రాయబడినవి. త్రిత్వము తర్వాతి 8వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము మత్తయి సువార్త 7వ అధ్యాయము 22 నుంచి 29 వచనంలో ఈ విధంగా రాయబడినవి. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెబుదురు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, యేసు ప్రభువు వాటిని గురించి ఆ దినాలలో మరి అనేకులు ప్రభువు యొక్క కార్యాలు చేసిన వారిగా, అంటే వారు తమ శక్తితో, తమ జ్ఞానముతో, తమ బలముతో చేసినట్లుగా మాట్లాడుతున్నారు. అందుకని ఇక్కడ మత్తయి సువార్త 7వ అధ్యాయము 22 నుంచి 29 వచనాలు చూసినట్లయితే అబద్ధ ప్రవక్తల గురించి, అబద్ధ బోధకుల గురించి రాయబడింది. అంటే వారు ప్రవచిస్తున్నారు, కానీ అది దేన్ని బట్టి కలుగుతుంది? ప్రభువును బట్టి, పరిశుద్ధాత్మను బట్టి, తండ్రిని బట్టి కలుగుతుంది. కానీ ఇక్కడ వీళ్ళు చెప్పే మాటలు ప్రభువుని ఆశ్చర్యపరిచేవిగా ఉన్నవి. అందుకనే ఆ దినమందు అనేకులను చూచి, అంటే ఇక్కడ ఎవరైతే ప్రభు బిడ్డలుగా పిలువబడుతున్నారో వారు ప్రభువుని కనపరచట్లేదు, వారు చేసిన వాటిని చెప్పుకుంటున్నారు. ఏమని? ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? ఎవరి నామాన్న? ప్రభు నామాన్ని ప్రవచించలేదా? నీ నామమున దయ్యాలు వెళ్ళగొట్టలేదా? ప్రభు నామాన్ని వెళ్ళగొట్టలేదా అంటున్నారు. నీ నామమున అనేకమైన అద్భుతాలు చేయలేదా అని చెప్పుదురు. అంటే వారు చేసిన వాటిని, వారు చూపిన వాటిని, వారు జరిగించిన వాటిని ప్రభుతో చెప్తున్నారు. అయితే ప్రభు ఏమంటున్నారు? అప్పుడు నేను మిమ్ముని ఎడనును ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పోవుడని వారితో చెప్పుదును. అక్రమము చేయువారు, అక్రమం అంటే తమ స్వనీతితో తమ కొరకు చేసుకునేది అక్రమము, దేవుని కొరకు చేసేది సక్రమము. అంటే దేవుని కొరకు చేసింది కాదు ఇది, వారి కొరకు, వారి మెప్పు కొరకు, వారే ఉన్నతమైన వారిగా తమను తాము ప్రదర్శించుకుంటున్న పరిస్థితి. కాబట్టి ఇక్కడ ఈ విధంగా వారు మాట్లాడుతున్నారు. అయితే ప్రభు ఏం చెప్తున్నారు? కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును అంటాడు. ఈయన మాటలు విని ఎవరు ప్రభు మాటలు వింటారో, ఎవరు ప్రభు మాటల యందు జీవిస్తారో ఆ మాటల చొప్పున వారు ఏమవుతారంటే క్రీస్తులో కట్టబడతారు. అంటే వీరు క్రీస్తులో కట్టబడ్డవారు కాదు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు? అద్భుతాలు చేశాం ప్రభువా, నీ నామాన్ని ప్రవచించాము, నీ నామాలు దయ్యాలు వెళ్ళగొట్టాము, కాబట్టి ఇదంతా చేశామని గొప్ప చెప్పుకుంటున్నారు. అంటే శక్తిమంతుడైన, బలవంతుడైన, సర్వశక్తి గల దేవుని యొక్క సన్నిధిలో వీరు తమకు కలిగినదిగా వారు చెప్పుకుంటున్నారు. కాబట్టి ప్రభు ఇక్కడ చెప్పాడు, నేను మిమ్మల్ని ఎన్నడను ఎరుగను, అక్రమం చేయవారులా నా యొద్ద నుండి పొండి అని వారితో చెప్పాడు. ఇక్కడ అక్రమం చేస్తున్నారు వీళ్ళు, అన్యాయం చేస్తున్నారు వీళ్ళు. ఇక్కడ ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రభు ఏం చెప్తున్నాడు? బండ మీద కట్టబడిన ఇల్లును గూర్చి, మరి ఇసుక మీద కట్టబడిన ఇల్లు గురించి ఆయన ఉద్దేశించారు. ఏమంటున్నారు ఇక్కడ? కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును అంటాడు. దేవుని మాటలు విని వాటి ప్రకారం చేయవాడు, ఎవరైతే ప్రభు మాట విని ఆ ప్రకారం చేస్తాడో వాడు బండ మీద కట్టబడిన వాడే, ఏమంటున్నాడు? మీద ఇల్లు కట్టబడిన వాడే బుద్ధిమంతుని పోలి ఉండును అన్నాడు. అంటే బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయన గుప్తమైనవి కాబట్టి, ఆయన వాటిని ఇచ్చివాడైనాడు కాబట్టి ఈ మాటని చెప్పి, వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిన కానీ
దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు అన్నాడు. కాబట్టి పునాది అంటే ఎవరైతే దాన్ని సంరక్షిస్తున్నారో ఆ సంరక్షకుడు బలవంతుడు. కాబట్టి ఇక్కడ క్రీస్తు అనే బండ మీద, క్రీస్తు అనే ఆ నామాన్ని బట్టి వారు కట్టబడుతున్నప్పుడు వారు ఏమవుతారంటే ఎన్ని శ్రమలు వచ్చినా, అందుకని ఇక్కడ చెప్పాడు, వాన కురుసును వరదలు వచ్చును గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిన కానీ దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు అన్నాడు. కాబట్టి క్రీస్తుని బట్టే తప్ప మరి క్రీస్తు లేకుండా మనం ఏది చేయలేము అనే విషయాన్ని ప్రభు ఇక్కడ గుర్తు చేశారు. కాబట్టి ఇక్కడ ఆయన చెప్పిన మాట, నా మాటలు విని వాటి చొప్పున చేయ ప్రతివాడు. దేవుని మాట విని చేసేవాడే క్రీస్తులో కట్టబడతాడు. ఒకవేళ ఆ విధంగా కాకపోతే మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు. చేసేవాడేమో బండ మీద కట్టబడుతున్నాడు, విని కూడా వాటిని విశ్వసించకుండా చేయని వాడిని గురించి చెప్తున్నాడు. ఇసుక మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలిండుని అంటున్నాడు. విని విశ్వసించక అతడు చేసేది ఎలాగుంటుందంట, ఇసుక మీద కట్టబడిన ఇల్లుని కలిగి ఉంటుందంట. అంటే బలం లేనిదిగా, శక్తి లేనిదిగా, నిలబడలేనిదిగా ఉన్నది అనే విషయాన్ని చెప్తూ, వాన కురిసెను వరదలు వచ్చును గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను అప్పుడది కూలబడిను దాని పాటు గొప్పదని చెప్పాను. కాబట్టి క్రీస్తుతో తండ్రి మన కొరకు తన కుమారుడైన క్రీస్తుని లోకానికి పంపించాడు. పాపము మరణము ఏలుబడి చేయుచున్నప్పుడు ఆ మరణం నుండి పాపమును మనం విడిపించడానికి ఏ పాపము లేని ఆయన మన కొరకు, మన పాపముల కొరకు ఆయన శిలువ మరణం పొందడము, శ్రమను అనుభవించడము, ఆయన చనిపోయి తిరిగి లేపబడి మరలా పునరుత్థానుడై నేడు తండ్రి యొక్క కుడిపార్శ్వాన కూర్చుండి మనకు చెప్తున్న మాట ఏంటంటే, మనము ఆయనలో కట్టబడాలి, క్రీస్తులో కట్టబడాలి, బండ మీద కట్టబడాలి. క్రీస్తు అనే బండలో మనం చెక్కబడాలి. అప్పుడు మనం బలవంతులుగాను దృఢంగాను ఆయన యందు ఉంటాము అనే విషయాన్ని చెప్పి ఈ యొక్క ఇసుక మీద కట్టబడిన దాని గురించి ఆయన మాటలు చెప్పు అంటున్నాడు. వాన కురుసను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను అప్పుడు అది కూలబడెను దాని పాటు గొప్పదని చెప్పాను. కాబట్టి క్రీస్తులో ఉన్నప్పుడు ఆ సమస్తమైన ఆధిక్యత వేరు, క్రీస్తు లేకపోవడం వల్ల అది ఇసుక మీద కట్టబడిందిగా ఉన్నది అనే విషయాన్ని ప్రభు ఇక్కడ గుర్తు చేసి చెప్పంటున్నారు. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములో ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఎప్పుడైతే ఈ మాటలు ప్రభు చెప్తున్నారో ఆ మాటలు వింటున్న వీరు ఆ మాటలకు ఆశ్చర్యపడ్డారంట. అంటే ఏంటి? ఆయన మాటలు పరసంబంధమైనవిగా, పరలోక సంబంధమైనవిగా, తండ్రి యొక్క మాటలైన పలికాడు కాబట్టి అందుకని వాళ్ళకి ఆశ్చర్యం కలిగింది. అందుకనే యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహము ఆయన బోధకు ఆశ్చర్యము పడుచుండిరి. ఎలా అనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గల వాని వలె వారికి బోధించను. ఆయనకి ఇవ్వబడిన అధికారము, తండ్రి ఇచ్చిన అధికారము, తండ్రి చూపించిన ప్రేమ ఏదైతే ఉందో ఆ అధికారాన్ని బట్టి ఆయన ఈ మాటల్లో తెలియజేశాడు. కాబట్టి నేడు నీవు నేను కూడా క్రీస్తు కింద, క్రీస్తు అధికారం కింద, ప్రభు అధికారం కింద, ప్రభు ఆధీనములో, ప్రభు సంరక్షణలో, ప్రభు యొక్క ఉద్దేశంలో ఏదైతే ఆయన చెప్పాడో, ఏమని, ఈయన మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టును అంటున్నాడు. కాబట్టి ఆయన సమస్తాన్ని కలుగు చేసేవాడైనాడు. కాబట్టి ఆయన యందు మనము స్థిరపరచబడాలి, ఆయన యందు మనం నిలిచి ఉండాలి, ఆయన యందే మనము సమస్తాన్ని జరిగించడానికి ఆయన మనకిచ్చిన శక్తి సామర్థ్యాలు ఏవైతున్నాయో అవి క్రీస్తులో కొనసాగి ఉన్నవనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన మత్తయి ద్వారా తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, నిజమైన ఆయన అనేకులనైనా నీ నామం పేరిట అద్భుతాలు చేసేవారిగా, స్వస్థతలు చేసేవారిగా, అయ్యా ఎన్నో కార్యాలు చేసేవారిగా కనబడుతున్నారు. అయితే అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి పొండని నీవు సెలవిచ్చావు. ఎందుకంటే నాయన వారు తమ స్వశక్తి చేత, జ్ఞానము చేత, బలము చేత తమ కొరకు వాటిని చేసుకుంటున్నారు, కానీ అయ్యా నీ నామమును బట్టి చేయట్లేదు. కాబట్టి నాయన నీవు సెలవిచ్చినట్లుగా ఎవరు నీ మాటలు విని వాటిని విశ్వసించి వాటి ప్రకారం చేయవారు అంటారో వారు బండ మీద కట్టబడతారని నీవు సెలవిచ్చావు. కాబట్టి నాయన నీ మాటలు విని, నీ వాక్యం అనుసరించి, నీ చిత్తం అనుసరించి నీతో జీవించే స్థితి మా అందరికీ దయచేయండి. మేము బలహీనులం ప్రభావ బలపరచండి, మేము రోగులం ప్రభావ స్వస్థపరచండి.
నీ చేతి గాయముల చేత మాకు స్వస్థతను ఆరోగ్యం దయచేయండి. హాస్పిటల్స్ వద్ద, ఇండ్ల వద్ద పడి ఉన్న వారిని ముట్టి లేవనెత్తండి. తన ప్రియులను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించండి. జన్మదినాల, వివాహ దినాల కుడికల కుటుంబాలను ప్రత్యేకపరచండి. అయ్యా, ఎవరైతే ఇంకా నేను ఎరుగక తెలియక తమ హృదయాలు కఠినపరుచుకుంటున్నారో అటు వారికి మారు మనసు, పాప క్షమాపణ దయచేయండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని నీ వాక్యము చేత, నీ ఆత్మ చేత నింపి నేడు సభా దినమందు నీ సన్నిధానంలో నీ వాక్యం చేత మరొకసారి నీ బిడ్డలను ధైర్యపరిచి ముందుకు నడిపించి అటు విశ్వాసంలో మమ్మల్ని కాపాడి సంరక్షించమని, మీరు అక్కడికి మమ్మల్ని సిద్ధపరచమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడి కాక, నీ రాజ్యం వచ్చి కాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదినాలను మాకు దయచేయము. మళ్ళీ అలా ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు. శోధనలో తేక దుష్టులను తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడయండి సంరక్షించునుగాక. ఆమేన్.